అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మన ఛానల్లో ఈరోజు ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడే మంచి మంచి చిట్కాలను చూపిస్తున్నానండి. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ టిప్ చూడండి, ఒక 5-6 లవంగాలను తీసుకొని ఇలా స్పూన్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్టవ్ మీద కొంచెం వేడి చేసుకోవాలండి. వేడి చేసుకుంటే అప్పుడే ఘాటు అనేది వస్తుంది. అంతవరకు వేడి చేసుకోవాలి. ఇది ఎందుకంటే వానాకాలం కదండి, పిల్లలకి కానీ పెద్దలకు కానీ దగ్గు ఎక్కువ వస్తుంది అన్నప్పుడు నైట్ టైం పిల్లలకి సడన్గా దగ్గు అనేది స్టార్ట్ అయిపోతుంది చలికి వానకి. అలాంటప్పుడు ఇలా ఒకసారి తయారు చేసి పెట్టండి. చాలా యూస్ఫుల్ అయిందండి మా పిల్లలకి. చూడండి, ఈ విధంగా తీసుకొని మంచిగా పౌడర్ అనేది చేసుకోవాలి. ఇలా చేత్తో కానీ నలిమేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చూడండి ఇలా తీసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని దీనిలోకి ఇలా పౌడర్ చేసేసుకొని హనీ వేసేసుకోవాలి. దీనిలో చూడండి, హనీని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. రెండుని పౌడర్ని హనీని రెండు మిక్స్ చేసేసుకొని తేనె అండి ఇలా మిక్స్ చేసేసుకొని నైట్ పడుకునే ముందు కానీ పిల్లలకి ఉంటా దగ్గు అనేది స్టార్ట్ అవుతుంది సడన్గా. నైట్ ఈ విధంగా 4 పైన పట్టి చప్పిరిచ్చినామనుకో పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ దగ్గు తగ్గుతుందని. ఈ టిప్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి. సెకండ్ టిప్ చూడండి, ఈ విధంగా ఒక ఎల్లిపాయని తీసుకొని ఎల్లిపాయ రోదు ఒలిచే పని లేకున్నట్లా ఈ విధంగా తురిమేసుకుంటే ఆ రోదు అనేది ఆటోమేటిక్గా అదే ఊడిపోతుంది. చూడండి, మొత్తం ఉడిపోయింది. ఇది ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న వంటలు చేసేటప్పుడు జింజర్ పేస్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. మనము జింజర్ పేస్ట్ యూజ్ చేసేటప్పుడు మనం మిక్సీకి వేసుకుంటే కొంచెం నూనెగా కాదు, కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చండి. అంగిట్లో ఎప్పుడంటే అప్పుడు తయారు చేసి పెట్టింటారు, అంత ఫ్రెష్గా ఉండదు. అలానే ఇలా చేసి వేసుకుంటే వంట అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం జింజర్ చూడండి, జింజర్ కూడా ఈ విధంగా జింజర్ని కూడా తురుముకున్నాక ఎల్లిపాయ జింజర్ పేస్ట్ అనేది తయారైంది మొత్తం. ఇలా ఒకసారి ట్రై చేయండి. వంటలో వేసినామనుకో చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఒక 5-6 కడ్డీల యాపాకులను తీసుకొని ఈ విధంగా మంచిగా పొడి మాదిరిగా చేసి పెట్టుకున్నాను. పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకొని దీనిలో కొంచెం గోధుమ పిండి లేదంటే ఇంట్లోనే ఉండే శనగపిండి కానీ బియ్యం పిండి కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేసుకున్నాను 1 స్పూను. దీనిలో 1 స్పూను టీ పౌడర్ని వేసుకున్నాను. అలానే ఇంట్లోనే యూజ్ చేయని టాబ్లెట్స్ను ఒక 2 తీసుకున్నాను. అలానే ఈ విధంగా తీసుకొని చూడండి మంచిగా పౌడర్ చేసుకుంటున్నాను. అలానే ఏ టాబ్లెట్ అయినా యూజ్ చేయొచ్చు, పనికి రావని పాడేసే బదులు. ఇలా ఇంట్లోనే ఇది ఎందుకంటే ఇంట్లో ఎక్కువ బొద్దింకలు అనేవి పారాడుతూ ఉంటాయి. పారాడేటప్పుడు మంచి ఇంట్లోనే హోమ్ రెమెడీని తయారు చేసుకోవచ్చు. చూడండి, చపాతీ పిండి మాదిరిగా కలుపుకున్నాను, చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాను. ఇంట్లో నైట్ టైం పడుకునే ముందు ఈ విధంగా చేసేసుకొని ఇంట్లోనే హోమ్ రెమెడీ మాదిరిగా మంచిగా తయారు చేసుకోవచ్చు అండి. మనం బయట కొనుక్కొని వచ్చే స్ప్రే కొట్టడం ద్వారా చిన్నపిల్లలకు కానీ వయసు అయిపోయిన వాళ్ళకి కానీ అలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంట్లోనే ఈ విధంగా అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకొని చూడండి, స్టవ్ దగ్గర కానీ స్టవ్ మీద కానీ మిక్సీ దగ్గర కానీ ఎక్కడంటే అక్కడ సింక్ దగ్గర కానీ నైట్ పడుకునే ముందు పెట్టేసినామంటే ఇంకోసారి బొద్దింకలు అనేది రావండి. బొద్దింకలు మనం ఈజీగా తరుము కొట్టవచ్చు. ఒకసారి లైక్ చేయండి. చూడండి, నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఫేస్ మీద కానీ ఫేస్ మీ గ్లో తగ్గింది అన్నప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కానీ మనం ఇంట్లోనే ఇలా ఈ విధంగా చేసుకోవచ్చండి. చూడండి, ఒక టమాటాని తీసుకున్నాను, ఒక హాఫ్ టమాటాని తీసుకొని దీనిలో కొంచెం షుగర్ వేసుకున్నానండి. షుగర్ అనేది స్క్రబ్బర్ మాదిరిగా చేస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా ఫేస్ మీద గ్లో అనేది వచ్చిందండి. ఇలా ఒక 1 వీక్ తయారు చేసుకొని చూడండి, ఫేస్ అనేది చాలా గ్లో అనేది వస్తుంది. అలానే కొంచెం కాఫీ పౌడర్ని వేసుకున్నాను. ఇలా చేసుకోవడం ద్వారా ఫేస్ మీద ఉండే మచ్చలు కానీ లేదంటే కంటి కింద ఉండే నల్ల మరకలు కానీ పోతాయండి. చూడండి, ఇలా ఈ విధంగా మొత్తాన్ని చేసుకుంటే మంచిగా స్క్రబ్బర్ మాదిరిగా అవుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వాష్ చేసి చూపిస్తానండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అనేది వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఎంత మంచి గ్లో అనేది వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి,
మనం ఇంట్లో మిక్సీ గిన్నె అనేది అన్ని దాంట్లో కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా యూజ్ చేసేటప్పుడు దానిలో మసాలా కానీ లేదంటే జింజర్ పేస్ట్ వేసినప్పుడు కానీ అలానే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒకసారి కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి ఇంట్లోనే యూజ్ చేసే వినేగర్ కొంచెం ఒక స్పూన్ అంతా వేసుకోవాలి. ఈ రెండుని వేసుకొని మంచిగా మిక్సీ మూతని మూసేసుకుని ఈ విధంగా మంచిగా వాష్ చేసుకుంటే అలానే బిల్లెడ్ కింద ఉండే అది చేత్తో మనం ఎంత క్లీన్ చేసినా కానీ పోదు కదండి. అలానే చూడండి ఈ విధంగా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే అలానే స్మెల్ కూడా రాదు. ఇలా చేసేసుకున్నాక ఒక 2 టైమ్స్ ఒక మంచి వాటర్లో క్లీన్ చేసుకున్నామంటే మిక్సీ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. అలానే బ్లేడ్ కింద ఉండే మరకలు గలీజు కానీ వెళ్ళిపోతుంది. రిపేర్కి కూడా ఎక్కువ రాదండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, షాప్లో మనం ఇలాంటి నెయ్యిని కొనుక్కొని వస్తూ ఉంటాము. అలానే పెట్టడం ధర ఇలా అయిపోతుంది, గడ్డ కట్టిపోతుంది. మనం ఒకసారి వంటలో యూజ్ చేయాలన్నప్పుడు అది ప్లాస్టిక్ కాబట్టి కరగనీయలేము. ఇలా ఒక స్పూన్ తీసుకొని కొంచెం వేడి చేసుకొని నెయ్యిలో పెట్టినామనుకో మంచిగా కరిగిపోతుందని, పని కూడా చాలా సులభంగా అయిపోతుంది. ఇలాంటి మంచి మంచి మనీ సేవింగ్ టిప్స్, హోమ్ టిప్స్తో మరిన్ని టిప్స్తో మీ ముందుకు వస్తానండి. ఈ టిప్లో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.